I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? ప్రకాష్ రాజ్ గారు ఏమంటున్నారంటే 65 లక్షలు ఓట్లు గల్లంత అయ్యాయి కర్ణాటక రాష్ట్రంలో సర్ర వల్ల, అందులో ఈయన ఓటు కూడా పోయింది, అంటే ఈయన కూడా బాధితుడిని అని చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఓటు అనేది ఈయన ఎక్కడ చదివాడు, అక్కడే ఉన్నాడా, ఎక్కడ పుట్టాడు అనే దాని మీద ఓటు అనేది రిజిస్టర్ అవ్వదు. ఆయన అంతకుముందు ఎక్కడ ఓటు వేసాడు దాని ప్రాతిపదిక తీసుకొని ఇప్పుడు ఆయన అక్కడ ఉంటున్నాడా లేదా, లాస్ట్ ఆయన ఇచ్చినటువంటి అడ్రస్లో ఆయన ఉంటున్నాడా లేదా అనే దాని మీదే సర్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఈయనేమో 3-4 స్టేట్లో ఉంటాడు, ఫామ్ హౌస్లు కట్టుకొని, ఎక్కడ ఉంటాడో ఎవరికి అంత చిక్కడు. బిఎల్ఓ ఆఫీసర్ 10 సార్లు తిరిగినా కూడా ఆమెకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా. ఆమె దాన్ని ఏంటంటే అప్డేట్ చేసింది. మీకు ఇప్పుడైనా లేట్ అవ్వలేదు ప్రకాష్ రాజ్ గారు, మీరు ఇప్పుడైనా మళ్ళీ ఆన్లైన్లో మీరు మళ్ళీ మీకు ఎక్కడ కావాలంటే ఓటు అక్కడ నమోదు చేసుకోవచ్చు. ఈయన ఏం చెప్తున్నాడంటే క్లియర్గా ఏంటంటే రకరకాల మాటలు ఏంటంటే జనాల్లో అపోహలు క్రియేట్ చేయడానికి ఈయన మాటలు ఏంటంటే ఈ ప్రేరేపించే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ఫామ్ హౌస్లో పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద ఫెన్సింగ్లు పెట్టుకొని, బౌన్సర్లు పెట్టుకొని చాలా సురక్షితంగా ఉండాలా. భారతదేశంలో మాత్రం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్డర్లు పటిష్టంగా ఉండకూడదు, ఎవడు పడితే అటు రావచ్చు, ఎవడు పడితే ఇక్కడ ఉండొచ్చు, ఓటు వేయచ్చు, వాడు అవసరమైతే బాంబు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే భారతదేశం అనేది ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి, ఎవడంటే వాడు వచ్చి వెళ్ళాలి. మరి మనం వేరే దేశంలో అలాంటి ఎంట్రీ ఉందా? మనకి లేదు కదా. అదే కాకుండా ఈయన ఇప్పుడు ఇదని కాదు, ఎలక్షన్ ఐడి కార్డు ఇచ్చినప్పుడు ఇదే గొడవ, పాన్ కార్డు తీసుకొచ్చినప్పుడు అదే గొడవ, ఆధార్ కార్డు తీసుకొచ్చినప్పుడు ఇదే గొడవ. ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ పేమెంట్స్, బ్యాంక్ అకౌంట్స్ తీసుకొచ్చి డిజిటలైజేషన్ చేసినా కూడా ఇదే గొడవ. ఏంటంటే ఏదో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే భావన జనాల్లో కలగజేయటమే ఈ ముఠా పని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశం అనేది ఎప్పుడు కూడా ఆధునిక వైపు ఉండకూడదు. వీళ్ళు ఏంటంటే వెనక్కి తిప్పి తిరోగమన చర్యగా మార్చి భారతదేశాన్ని మధ్యయుగాల వైపుకి తీసుకురావాలి. కానీ ఒక విషయం అయితే వాస్తవం ప్రకాష్ రాజ్ గారు, భారతదేశం అనేది ఒక్కసారి తిరోగమన చర్య కానీ జరిగితే అది మధ్యయుగాల భారతదేశం దగ్గర ఆగదు. దాని జర్నీ, దాని అంతిమ స్థానం ప్రాచీన భారతదేశమే అవుతుంది.